అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా మీకు కూడా గురుగారు, ముఖ్యంగా మరి ద్వాదశ రాశులైన వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అనూహ్యమైన మార్పులు, అనుమానాలు, అవమానాలతో కూడిన నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరానికి అర్థమే అది. అంటే అనూహ్యమైన మార్పులు జీవితంలో కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానిలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ పరాభవనామ సంవత్సరంలో అంటే, ఆదాయ వ్యయాల్లో చాలా మార్పులు ఉంటాయి. ఆదాయ వ్యయాలంటే వృషభ రాశి వాళ్ళకి 5 ఆదాయం, 14 ఖర్చు ఉంటుంది, ఎక్కువ అవుతుంది. అలానే 5 గౌరవం అంటే రాజ్యపూజ్యం, 4 అవమానం అంటే గౌరవ మర్యాదలకి లోటు లేదు, కానీ ఆదాయ వ్యయాల్లో చాలా తేడా ఉంటుంది. ఆదాయ వ్యయాలంటే నేను ఇందా చెప్పినట్టుగా 5, 14 అంటే 5 ఉంటుంది, 14 ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు కారణం ఏమిటి అని అంటే, ఈ 5, 14 అంటే ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతాయి. ముందుగా గ్రహగమన గతుల దగ్గరికి వెళ్దాం. చాలామంది ఈ మధ్యకాలంలో గ్రహాలు ఎక్కడెక్కడనే పొజిషన్ లేకుండా చెప్పే జ్యోతిష్యులు కూడా ఎక్కువయ్యారు. అంటే గ్రహాలు పలాని స్థానంలో ఉంటేనే రిజల్ట్స్ వస్తాయి, ఫస్ట్ పాయింట్. అలానే ప్రపంచంలో ఎవరైనా సరే నెగిటివ్ను ముందు తీసుకోవాలి. అంటే మనలో లోపం ఎక్కడుంది, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకుంటే అతనే సూపర్ స్టార్. లోపం లేకుండా అసత్యపు ముసుగులో ఉంటే జీవితాంతం అసత్యంలోనే ఉంటాం మనం. వీళ్ళు ఏంటంటే పాపం చాలామంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ కోసం వేచి చూస్తుంటారు. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో పాజిటివ్ ఉంటుందే ఉండదుగా. ప్రతి చోట నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంది. కొన్ని సందర్భాల్లో జీవితాంతం నెగిటివ్ ఉన్నవాళ్ళు ఉన్నారు, జీవితాంతం పాజిటివ్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, బర్త్ చార్ట్ని అనుసరించిన ఫలితాలు కాదు. సహజంగా వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే రాస్యాధిపతి శుక్రుడు. ఈ రాస్యాధిపతి శుక్రుడు అంటే ఏంటంటే సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని అనుభవించాలని వీళ్ళ యొక్క ఆసక్తి వృషభ రాశి వాళ్ళకి. అంటే లగ్జరీగా ఆలోచన చేస్తుంటారు. అంటే అపార్ట్మెంట్ కొనాలి, ఇల్లు కొనాలి, ఎంజాయ్మెంట్ చేయాలి, కార్లలో తిరగాలి అని ఈ రాశి యొక్క తత్వం, అది స్వభావం, అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్. అయితే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చూసుకుంటే, వాళ్ళకి ఈ ముందు ముఖ్యంగా ఉగాది దగ్గర నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది. ఎంతవరకు అనుకూలంగా ఉంటుందంటే, మన గ్రహాల యొక్క స్థితిగతులను మనం చూసుకునేటట్టయితే జూన్ 1వ తారీఖు నైట్ వరకు కూడా మిథున రాశిలో ఉన్న గురుగ్రహము కర్కాటక రాశిలోకి సంచారం చేస్తుంది. జూన్ 2 నుంచి కర్కాటకంలో ప్రవేశం జరుగుతుంది. ఈ కర్కాటకంలో ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా, 31వ తారీఖు నుండి సింహరాశిలోకి అతిచారంలో ప్రవేశం జరుగుతుంది. అతిచారం అంటే ఏంటంటే, కర్కాటక రాశిలో సంవత్సర కాలం గడపకుండా ముందుకు వెళ్ళిపోతాడు. అతిచారం అంటారు. అతిచారం అంటే ఏం లేదు, సింపుల్, అతి చేయటం అని అర్థం మన వాళ్ళ సామాన్య భాషలో. చారము అంటే ఏంటంటే గీతలు అని అర్థం, ముందుకు వెళ్ళటం, ముందుకు నడవటం. సింహరాశిలోకి సంచారం చేస్తాడు గురువు. సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. అది మళ్ళీ ఎప్పటి వరకు? డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ 18వ తారీఖు వరకే. 18వ తారీఖు మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు, వెనక్కి వస్తాడు. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీలు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. గతంలో ఏదైతే ఉద్యోగము, వ్యాపారం వదిలేశారో వాళ్ళకి ఆదాయం బాగా
వదిలేశారు, మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గౌరవ మర్యాదలకు లోటు లేదు. బంధుమిత్రులతో ఆనందంతో ఉంటారు. వాళ్ళు బంధుమిత్రులతోటి సఖ్యతగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదం అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదం జరగకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలానే శని వచ్చేటప్పటికల్లా జూలై 25 నుంచి మార్పులు ఉంటాయి. ఎప్పటి వరకు? డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా శని వక్రగతిలో ఉంటాం. రాహుకేతులు 7వ తారీఖున రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి, కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. మిగతా గ్రహాలన్నీ 4 రోజుల పాటు ఉంటారు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు. అయితే గ్రహగమనాతులన్నీ ఇలా ఈ విధంగా ఉండంగా వీళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుందంటే, ఆదాయం అనేది వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఆదాయ మార్గం అనేది కొంత కనపడదు. ఆదాయం ఎందుకు కనపడదు అంటే, ఈ అక్టోబరు నేను చెప్పిన ఏదైతే జూలై 25 వరకు శని బాగుంటాడు వృషభ రాశి వాళ్ళకి. అంటే జూలై 25 వరకు ఆదాయం బాగుంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. జూలై 25 వరకు బాగుంటుంది. ఆ తర్వాత కొంత పొదుపుగా పాటించుకోవాలి. అంటే ఉగాది ప్రారంభమైన 4-5 నెలల వరకు బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టే ముందుకు వెళ్ళాలి. అంటే వేస్టేజ్ ఖర్చులు కాకుండా, అదొకటి ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ ఏదైతే 10వ తారీఖు వరకు జాగ్రత్త ఉండాలి. 10 తర్వాత నుంచి మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 10 వరకు మాత్రమే. అక్టోబర్ అంటే నవంబర్ డిసెంబరే 2 నెలలే. మిగతా చోటంతా మళ్ళీ డిసెంబర్ నుంచి అనుకూలంగానే ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ ఎందుకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? ఏందండి గురువుగారండి మాకు 5 ఆదాయం 14 ఖర్చు చేశారు, ఎందుకని ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు. అన్ని పాళ్ళు తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుందంటే, మనకి వచ్చే ఆదాయం కంటే అప్పులు అవుతాయి. అంటే 50 రూపాయలు మనం తెస్తే 140 రూపాయలు ఖర్చు అవుతుందని అర్థం. ఎందుకు ఖర్చు అవుతుందంటే, ఉన్న 5 పోతుంది, 140 రూపాయలు ఖర్చు అవుతుందంటే వీళ్ళు అసెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసెట్స్ అంటే ఆస్తులు, పాస్తులు, ఇళ్ళు, భూములు, పొలాలు, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క మ్యారేజ్లు, వీటికి ఎక్కువ ఖర్చు పెడతారు, బాగా ఎక్కువ ఖర్చు పెడతారు. అందువల్ల అంటే మనకి ఏదైతే మనీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి అసెట్స్ రూపంలో ఉంటే మంచిదే, దాని తప్పేం లేదు. చరాస్తి స్థిరాస్తి అంటారు, స్థిరాస్తి లభిస్తుంది. అలానే విద్యార్థులకు వచ్చేటప్పుడు అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ వ్యవస్థలకు వచ్చేటప్పటికల్లా కొద్దిగా ఆదాయపరంగా అనుకూలంగా ఉంటున్నా, కొద్ది పరంగా ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. తోటి కొలీగ్స్ తోటి, పైన ఉండే వాళ్ళతోటి, మేనేజర్స్ తోటి, CEO లాంటి కేటగిరీ వ్యక్తులతోటి కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. అలానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళటం, అక్కడ ఖర్చులు అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఏదో రకమైన ఖర్చు పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి. ఆ ఖర్చును తగ్గించుకోవాలి, పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళాలి. చూసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలమ్మా. మరి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవచ్చు? విష్ణు సహస్రనామ పాలనం చేయాలి. ఓర్ణమస్య పంచాక్షరి చేసుకోవాలి. తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే అంగారక మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇవి చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.